హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహాస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది లాస్ట్ వీక్ షూట్ చేసిన వ్లాగ్. కొన్ని క్లిప్స్ తీయడానికి మాత్రమే అయ్యింది. సాటర్డే రోజు కొంచెం హెక్టిక్గా ఉండే. మార్నింగ్ రెడీ అయ్యేసి టిఫిన్ చేసేసి నేను మా నాన్న 10కి అలా స్టార్ట్ అయ్యాం హనంకొండకి. హాస్పిటల్, డీమార్ట్, నానమ్మకి మెడిసిన్, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉండే. సో ఇక్కడ బస్ కోసం వెయిటింగ్. ఇది మా మినీ బస్ స్టాప్. విలేజెస్లో ఇలానే ఉంటుంది కదా. సో ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాం. ఆ క్లిప్స్ అయితే తీయలేదు, హాస్పిటల్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, అందుకే తీయాలనిపించలేదు. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. చాలా జనం ఉండే ఆ రోజు. వెళ్ళేసరికి ఎంతసేపు అవుతుందో అనుకున్నాం, బట్ కాస్త త్వరగానే అయ్యింది. 11:30 కల్లా హాస్పిటల్కి వెళ్తే 2 కల్లా బయటకు వచ్చేసాం. ఇంకా నానమ్మకి కూడా మెడిసిన్ తీసుకొని డీమార్ట్కి స్టార్ట్ అయిపోయాం. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ హియర్. ఛానల్లో హనుమాన్ చాలీసా మీనింగ్తో పాటు అప్లోడ్ చేసా, చూడండి. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. అందులో ఒక 1 మంత్ అలా యాక్టివ్గా ఉన్నా అంతే. తర్వాత అసలు అవ్వలేదు, వీడియోస్ ఏం పెట్టలేదు. అండ్ ఛానల్ నేమ్ కూడా వేరే నేమ్ పెట్టాను. మళ్ళీ ఈ ఇయర్ ఏప్రిల్లో ఓపెన్ చేసా. వేరే నేమ్తో ఎందుకు, నా నేమ్తోనే స్టార్ట్ చేయాల్సింది. అండ్ యాక్టివ్గా కూడా లేను కదా అని ఆ ఛానల్ డిలీట్ చేసేసాను. ఇది స్టార్ట్ చేశాను కొత్తగా. మంచిగా పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయాలి, చూడగానే హ్యాపీగా పాజిటివ్గా అనిపించాలి అని నాకు ఇష్టమైన దేవుడు హనుమాన్ది ఫస్ట్ పోస్ట్ చేశాను. ఆ తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది. బేసిక్గా నేను హనుమాన్ చాలీసా చదవడం స్టార్ట్ చేసినప్పుడు నాకు దాని మీనింగ్ అంతగా తెలీదు. తర్వాత నేర్చుకున్నాను. సో ఛానల్ స్టార్ట్ చేసినాక అనిపించింది, నాలో ఇలా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, నా ఛానల్లోనే మీనింగ్తో పాటు పెడితే బాగుంటుంది కదా అనిపించింది. చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అది రిపీటెడ్గా 3 to 4 టైమ్స్ వినడం వల్ల నోటెడ్ కూడా అవుతుంది కదా అనిపించి, సో నా ఛానల్లోనే మీనింగ్తో పాటు అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి, మంచి పాజిటివ్ ఫీల్ వస్తుంది మీకు కూడా. తప్పకుండా చూడండి. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఆ రోజు చాలా పబ్లిక్ ఉండే బస్ స్టాండ్లో. ఇంటి నుండి స్టార్ట్ అయినప్పుడు కూడా బస్లో మాకు సీట్ దొరకలేదు. ఆల్మోస్ట్ 1 hour అలా నిల్చున్నాం. మళ్ళీ అలానే అవుతుందేమో, ఆల్రెడీ కాస్త టైర్డ్ అయి ఉన్నాం. డీమార్ట్లో కూడా కూర్చోడానికి అవ్వదు, మళ్ళీ బస్ కోసం వెయిట్ చేయాలి, ఎందుకులే ఇదంతా అనేసి ఆటో ఎక్కేసాం ఇంకా. ఫైనల్లీ డీమార్ట్కి అయితే రీచ్ అయిపోయాం. యూజువల్గా డీమార్ట్కి ఒకటి తీసుకోవాలని వెళ్తాం, కానీ 10 తీసుకుంటాం. ప్రతిసారి లేదు, అవసరం ఉన్నవే తీసుకోవాలి అనుకుంటాం. కానీ అందులోకి వెళ్ళి చూసాక ఇది అవసరమే, ఇది కూడా అవసరం కదా అనిపిస్తుంది. తీసి బాస్కెట్లో వేసుకుంటాం. లాస్ట్కి బిల్ చూసాక రియలైజ్ అవుతాం. ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోయి బాటిల్స్ అలా తీసుకున్నా. అండ్ నేను టీషర్ట్స్ తీసుకున్నా. ఇంట్లోకి గ్యాస్ స్టవ్ ఇంకా మిక్సర్ తీసుకోవాలి. సో అవి రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకొని వచ్చేసాం నెక్స్ట్ టైం తీసుకోవడానికి. అండ్ మేము ఫుట్వేర్ ఎప్పుడు డీమార్ట్లోనే తీసుకుంటాం. మంచి క్వాలిటీ అనిపిస్తాయి నాకు, ఎక్కువ రోజులు ఆగుతాయి. ఫస్ట్ టైం నేను డీమార్ట్లో పర్చేస్ చేసిన చెప్పులు నాకు ఆల్మోస్ట్ 3 years ఆగినాయి. అందుకే అప్పటి నుంచి నేను ఎక్కువ అందులోనే తీసుకుంటాను. ఇక అవి చూసేసి కిందికి వచ్చేసాం. తర్వాత గ్రాసరీస్. ఇక మోస్ట్లీ మేము పప్పులు, గోధుమ పిండి ఇలాంటివి అన్నీ డీమార్ట్లోనే తీసుకుంటాం. అవి తీసుకునేటప్పుడు వెయిట్ చెక్ చేసి రేట్ స్టిక్కర్స్ వేస్తారు కదా, అక్కడ లైన్ ఉంటే విచ్చలేస్తుంది నిలబడలేక. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, లాస్ట్కి బింగో అండ్ మ్యాగీతో ఎండ్ అవుతుంది డీమార్ట్ షాపింగ్ ఎవ్రీ టైం. సాటర్డే వీకెండ్ కదా, పబ్లిక్ ఎక్కువగా ఉంటారేమో అనుకున్నా, కానీ అంతగా లేరు. మాకు బిల్లింగ్ కూడా త్వరగానే అయిపోయింది. ఇంకా మధ్యలో చిన్న చిన్న పనులు అవన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇక 4:30 అలా అయింది. అప్పుడు లంచ్ చేసాము. మా మమ్మీ ఇక్కడ మల్లెపూలు తెంపుతుంది. ఇది మా మమ్మీ డైలీ డ్యూటీ. ఇక సమ్మర్లో మల్లెపూలు చెట్టు మీద పూసినప్పుడు ఎంత బాగుంటాయో కదా.
అలా చెట్లను చూస్తే పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది గదా! అవి అలా గాలికి ఊగుతుంటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే, ఈవినింగ్ టైంలో అలా గాలొస్తున్నప్పుడు స్లో మోషన్‌లో అలా చెట్లని, మొక్కల్ని వీడియో తీసుకొని, ఆ తర్వాత చూసుకుంటే చాలా బాగా అనిపిస్తది. నాకలా చాలా ఇష్టం. నా మొబైల్‌లో సగం స్నాప్స్ చెట్లవి, మొక్కలవే ఉంటాయి. సాటర్‌డే రోజు నైట్ ఫుల్ వర్షం పడింది మాకు. ఒక 1 అవర్ అలా కంటిన్యూయస్‌గా పడింది. అలా అలా సాటర్‌డే ముగిసింది. ఇక ఇది సండే రోజు. సండే రోజు నార్మల్. మా నాన్న చికెన్ తెచ్చాడు. మా మమ్మీని గోంగూర చికెన్ చేయమంటే, "నువ్వు చెయ్యి" అనింది. సరే అనేసి కొంచెం చికెన్ తీసి గోంగూర చికెన్ నేను చేశా. రిమైనింగ్ నార్మల్ కర్రీ మా మమ్మీ చేసేసింది. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి ఒక చిన్న న్యాప్ వేసి లేసేసరికి వెదర్ అంతా ఇలా కూల్‌గా అయిపోయింది. మేము లాస్ట్ ఇయర్ వరకే సమ్మరొస్తే మంచిగా మేడ మీద పడుకునేవాళ్ళం. కానీ ఈ ఇయర్ దోమలెక్కువయ్యాయి అండ్ కోతులు కూడా. నైట్ కోతులేంటి అని అనుకోకండి. అవి నైట్ కూడా తిరుగుతున్నాయి ఏంటో మరి. ఒక ఫన్నీ సిట్యుయేషన్ ఏంటంటే, ఈ ఇయర్ నేను, మా మమ్మీ ఒకరోజు పైన పడుకున్నాం. మార్నింగ్ మా మమ్మీ లేసి కిందకొచ్చేసింది. నేను కూడా కాసేపటికి లేసి వచ్చేసా. 5:50కి అలా వచ్చేసా. మా మమ్మీ చూసి, "ఏంటే త్వరగా లేసావనింది." "కోతులొస్తాయేమో అని లేసినా" అని చెప్పిన. మా మమ్మీ "లేవు వస్తలేవు" అని అన్నది. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ రాలేదన్నట్టు. అందుకే మా మమ్మీ వస్తలేవు అనుకున్నది. నెక్స్ట్ మినిట్ నేను అలా ఇంట్లోకి వెళ్ళి బయటకొచ్చేసరికి కోతులొచ్చాయి. నేను మా మమ్మీని చూసి "వస్తలేవు అన్నావు కదనే" అని అంటే నవ్వుతుందిక్క. అలా కూల్ వెదర్‌లో ఒక టీతో క్యాజువల్‌గా కూల్‌గా గడిచింది సండే. నెక్స్ట్ వీడియోస్‌లో ఐ విల్ ట్రై టు యాడ్ మోర్ క్లిప్స్ ఆఫ్ అస్. మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.